హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో పెద్దవాళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు ఎందుకు త్వరగా బలహీనంగా మారిపోతారో ఎప్పుడైనా ఆలోచించారా? మందులు వాడుతున్నా, డాక్టర్ల దగ్గర తిరిగినా ఆరోగ్యం మళ్ళీ మామూలు స్థితికి రాకపోవడం ఎందుకు? నిజం ఏమిటంటే సమస్య మందుల్లో కాదు, మనం తినే ఆహారంలో ఉంది. సరైన ఫుడ్ తీసుకుంటే మందుల అవసరం కూడా తగ్గిపోతాయి. ఈరోజు వీడియోలో 70 ఏళ్ల తర్వాత తప్పనిసరిగా తినాల్సిన 7 పవర్ఫుల్ ఫుడ్స్ గురించి చెప్తాను. ఇవి మీ బాడీకి మెడిసిన్లా పనిచేస్తాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో ఒక చిన్న మిస్టేక్ చెప్తాను. అది చాలామంది అన్నోయింగ్లీ చేస్తున్నారు. ఇక 70 ఏళ్ల వయసులో తినాల్సిన ఆ 7 పవర్ఫుల్ ఫుడ్స్ ఏవో చూద్దాం. నెంబర్ 1, పాలు, మిల్క్. ఫ్రెండ్స్, 70 ఏళ్ళు దాటిన తర్వాత మన శరీరంలో ఎముకలు బలహీనపడటం మొదలవుతుంది. అందుకే ఈ వయసులో మనకు లభించే అత్యుత్తమ ఆహారం పాలు మరియు ఇతర డైరీ పదార్థాలు. పాలలో ప్రధానంగా కాల్షియం మరియు విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవే కాకుండా కండరాల పటుత్వానికి అవసరమైన ప్రోటీన్, B12 విటమిన్ మరియు పొటాషియం కూడా మనకు అందుతాయి. ఇవన్నీ వృద్ధాప్యంలో మన శరీరాన్ని ఒక కవచంలా కాపాడతాయి. పెద్దవాళ్లలో చిన్న దెబ్బ తగిలినా ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. పాలు తాగటం వల్ల ఎముకల సాంద్రత అనగా బోన్ డెన్సిటీ పెరుగుతుంది. అంతేకాదు, రాత్రిపూట ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే అందులోని ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ వల్ల నిద్రలేమి సమస్య దూరమై ప్రశాంతమైన నిద్ర పడుతుంది. పెరుగు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 1 నుండి 2 గ్లాసుల పాలు తాగటం మంచిది. పాలు ఇష్టం లేనివారు 1 కప్పు పెరుగు లేదా 50 గ్రాముల పన్నీర్ తీసుకోవచ్చు. ఉదయం టిఫిన్ తర్వాత పెరుగు, రాత్రి పడుకునే ముందు పాలు తీసుకోవటం ఉత్తమమైన పద్ధతి. పాలు తాగగానే కడుపు ఉబ్బరం లేదా విరేచనాలు అయ్యేవారు పాలకు దూరంగా ఉండాలి. వీరు పాలకు బదులు పెరుగు లేదా మజ్జిగ తీసుకోవచ్చు. కిడ్నీలో రాళ్లు ఉన్నా లేదా తీవ్రమైన కిడ్నీ వ్యాధులున్నా డాక్టర్ సలహా మేరకే ప్రోటీన్ మరియు కాల్షియం తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారు చక్కెర కలపని పాలు మాత్రమే తాగాలి. పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే అది యాంటీసెప్టిక్లా పనిచేసి కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది. నెంబర్ 2, బాదం మరియు ఇతర గింజలు, ఆల్మండ్స్ అండ్ నట్స్. ఫ్రెండ్స్, 70 ఏళ్లు దాటిన తర్వాత మనకు జ్ఞాపక శక్తి తగ్గడం, నీరసం రావటం సహజం. ఈ సమస్యలకు అద్భుతమైన పరిష్కారం ప్రతిరోజు కొన్ని బాదం మరియు ఇతర గింజలు తినడం. బాదం పప్పులో ముఖ్యంగా విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది మన మెదడు కణాలను డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఇందులో గుండెకు మేలు చేసే మంచి కొవ్వులు, హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్ మరియు మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇవన్నీ వృద్ధాప్యంలో మన శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి. పెద్దవాళ్లలో మెదడు పనితీరు మందగించి అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. బాదం తినడం వల్ల మెదడు కణాలు చురుగ్గా మారి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య దూరమవుతుంది. బాదంలోని ప్రోటీన్ మన కండరాలను బలంగా ఉంచుతుంది. 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ రోజుకు 4 నుండి 6 బాదం పప్పులు తినడం మంచిది. ముఖ్యమైన చిట్కా ఏమిటంటే బాదంను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తొక్క తీసి తినాలి. ఇలా చేయటం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి మరియు అందులోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. బాదంతో పాటు 1-2 వాల్నట్స్ కూడా తీసుకుంటే ఇంకా మంచిది. అయితే అందరికీ బాదం పడకపోవచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవారు బాదం పప్పులను తొక్క తీయకుండా తింటే జీర్ణం కావటం కష్టం. కాబట్టి నానబెట్టి తొక్క తీసి మాత్రమే తినాలి. కిడ్నీలో రాళ్లున్నా లేదా తీవ్రమైన కిడ్నీ వ్యాధులున్నా డాక్టర్ సలహా మేరకే బాదం మరియు ఇతర గింజలు తీసుకోవాలి. ఇందులో ఆక్సిలేట్లు ఉంటాయి కాబట్టి జాగ్రత్త అవసరం. బరువు తగ్గాలనుకునేవారు బాదం పప్పులలో క్యాలరీలు ఎక్కువ కాబట్టి పరిమితికి మించి తినకూడదు. నానబెట్టిన బాదం పప్పులను పరగడుపున తింటే అది మెదడుకు శక్తిని ఇచ్చి రోజు మొత్తం చురుగ్గా ఉంచుతుంది. నంబర్ 3, ఆకుకూరలు, లీఫీ వెజిటబుల్స్. ఫ్రెండ్స్, 70 ఏళ్లు దాటిన తర్వాత మనకు కంటి చూపు తగ్గటం, మలబద్ధకం, రక్తహీనత వంటి సమస్యలు రావటం సహజం. ఈ సమస్యలకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పరిష్కారం ప్రతిరోజు భోజనంలో ఆకుకూరలు చేర్చుకోవడం. ఆకుకూరల్లో ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవే కాకుండా రక్తహీనతను తగ్గించే ఐరన్, ఎముకలకు మేలు చేసే కాల్షియం మరియు మెగ్నీషియం కూడా మనకు అందుతాయి. ఇవన్నీ వృద్ధాప్యంలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పెద్దవాళ్లలో
కంటి చూపు మందగించి క్యాటరాక్ట్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆకుకూరలు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడి కంటి కణాలు ఆరోగ్యంగా మారతాయి. అంతేకాదు, మలబద్ధకం సమస్య దూరమవుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రక్తహీనత తగ్గి శరీరం చురుగ్గా మారుతుంది. ఆకుకూరల్లోని యాంటీ ఆక్సిడెంట్లు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 1 కప్పు వండిన ఆకుకూరలు తినడం మంచిది. పాలకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు వంటి రకరకాల ఆకుకూరలను మార్చి తీసుకోవటం ఉత్తమమైన పద్ధతి. ముఖ్యమైన చిట్కా ఏమిటంటే ఆకుకూరలను బాగా కడిగి తక్కువ మంట మీద వండి తినాలి. ఇలా చేయటం వల్ల అందులోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. అయితే అందరికీ ఆకుకూరలు పడకపోవచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు పాలకూర వంటి కొన్ని ఆకుకూరల్లో ఆక్సలేట్లు ఎక్కువ, కిడ్నీలో రాళ్లున్నా లేదా తీవ్రమైన కిడ్నీ వ్యాధులున్నా డాక్టర్ సలహా మేరకే పరిమితంగా తీసుకోవాలి. ఆకుకూరల్లో విటమిన్ కే ఎక్కువ, రక్తం పల్చబడే మందులు వాడేవారు డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ కే రక్తం గడ్డకట్టే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు ఆకుకూరలు సరిగ్గా ఉడికించకుండా తింటే జీర్ణం కావడం కష్టం. కాబట్టి బాగా ఉడికించి మాత్రమే తినాలి. ఆకుకూరలను కొంచెం నిమ్మరసం పిండుకుని తింటే అది అందులోని ఐరన్ గ్రహింపును పెంచుతుంది. నెంబర్ 4, పండ్లు, ఫ్రూట్స్. ఫ్రెండ్స్, 70 ఏళ్లు దాటిన తర్వాత మన చర్మం ముడతలు పడటం, నీరసం రావటం, రోగనిరోధక శక్తి తగ్గటం సహజం. ఈ సమస్యలకు ప్రకృతి ప్రసాదించిన తీయని పరిష్కారం ప్రతిరోజు కనీసం 1 పండు తినటం. పండ్లలో ముఖ్యంగా విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవే కాకుండా జీర్ణక్రియకు అవసరమైన ఫైబర్, శరీరానికి శక్తినిచ్చే సహజమైన చక్కెరలు మరియు నీటి శాతం కూడా మనకు అందుతాయి. ఇవన్నీ వృద్ధాప్యంలో మన శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి. పెద్దవాళ్లలో రోగనిరోధక శక్తి తగ్గి తరచుగా జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, మలబద్ధకం సమస్య దూరమవుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, చర్మం ఆరోగ్యంగా మారి ముడతలు తగ్గుతాయి. పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మన మెదడు కణాలను డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 1 నుండి 2 తాజా పండ్లు తినడం మంచిది. ఆపిల్, అరటిపండు, బొప్పాయి, జామపండు, నారింజ వంటి రకరకాల పండ్లను మార్చి తీసుకోవటం ఉత్తమమైన పద్ధతి. ముఖ్యమైన చిట్కా ఏమిటంటే పండ్లను బాగా కడిగి నమిలి తినాలి. జ్యూస్ కంటే పండును అలాగే తినడం వల్ల ఫైబర్ పూర్తిగా అందుతుంది. అయితే అందరికీ పండ్లు పడకపోవచ్చు. డయాబెటీస్ ఉన్నవారు చక్కెర శాతం ఎక్కువ ఉన్న పండ్లు, మామిడి, సపోటా, ద్రాక్ష వంటివి పరిమితంగా తీసుకోవాలి. డాక్టర్ సలహా మేరకే పండ్లను ఎంచుకోవాలి. జీర్ణ సమస్యలు ఉన్నవారు కొన్ని పండ్లు ఎసిడిటీ లేదా కడుపు ఉబ్బరాన్ని కలిగించవచ్చు. కాబట్టి మీకు సరిపడే పండ్లను మాత్రమే ఎంచుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు పొటాషియం ఎక్కువ ఉన్న పండ్లు డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. చిన్న చిట్కా: పండ్లను భోజనానికి ముందు లేదా తర్వాత వెంటనే తినకుండా 2 భోజనాల మధ్య సమయంలో తింటే మంచిది. ఫ్రెండ్స్, చూశారుగా, 70 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఆరోగ్యంగా చురుగ్గా ఉండటం పెద్ద కష్టమేమీ కాదు. మనం తీసుకునే ఆహారంలో ఈ మార్పులు చేసుకుంటే చాలు. ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయని అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీలో 70 ఏళ్లు పైబడిన వారు ఉంటే వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళ ఆరోగ్యం పట్ల మీ శ్రద్ధని చూపించండి. ఇలాంటి మరెన్నో ముఖ్యమైన ఆరోగ్య రహస్యాలు, చిట్కాల కోసం మన హెల్త్ విత్ ఏఆర్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. తద్వారా మన ఛానల్లోని ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. నెంబర్ 5, మిల్లెట్స్, చిరుధాన్యాలు. ఫ్రెండ్స్, 70 ఏళ్లు దాటిన తర్వాత మన జీర్ణక్రియ మందగించటం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం, నీరసం రావటం సహజం. ఈ సమస్యలకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పరిష్కారం ప్రతిరోజు చిరుధాన్యాలు తినడం. చిరుధాన్యాల్లో ముఖ్యంగా ఫైబర్, విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవే కాకుండా శరీరానికి శక్తినిచ్చే సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ మరియు కొన్ని చిరుధాన్యాల్లో ప్రోటీన్ కూడా మనకు అందుతాయి. ఇవన్నీ వృద్ధాప్యంలో మన శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి. పెద్దవాళ్లలో జీర్ణక్రియ మందగించి మలబద్ధకం సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. చిరుధాన్యాలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. చర్మం ఆరోగ్యంగా మారి ముడతలు తగ్గుతాయి. చిరుధాన్యాల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 1 నుండి 2 పూటల చిరుధాన్యాలు తినడం మంచిది. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, అరికెలు వంటి రకరకాల చిరుధాన్యాలను మార్చి తీసుకోవటం ఉత్తమమైన పద్ధతి. ముఖ్యమైన చిట్కా ఏమిటంటే చిరుధాన్యాలను బాగా కడిగి నానబెట్టి వండాలి. రొట్టెలు, గంజి, దోశలు, ఇడ్లీలు వంటి రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. అయితే అందరికీ చిరుధాన్యాలు పడకపోవచ్చు. డయాబెటీస్ ఉన్నవారు కొన్ని చిరుధాన్యాలలో చక్కెర శాతం ఎక్కువ, ఉదాహరణకి రాగులు, వీటిని పరిమితంగా తీసుకోవాలి. డాక్టర్ సలహా మేరకే చిరుధాన్యాలను ఎంచుకోవాలి. జీర్ణ సమస్యలు ఉన్నవారు చిరుధాన్యాలను సరిగ్గా నానబెట్టకుండా వండి తింటే జీర్ణం కావడం కష్టం. కాబట్టి బాగా నానబెట్టి మాత్రమే తినాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కొన్ని చిరుధాన్యాలలో పొటాషియం ఎక్కువ, డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. చిన్న చిట్కా: చిరుధాన్యాలను కొంచెం పెరుగు లేదా మజ్జిగతో తింటే మంచిది. నెంబర్ 6, పసుపు మరియు అల్లం, టర్మరిక్ అండ్ జింజర్. ఫ్రెండ్స్, 70 ఏళ్లు దాటిన తర్వాత మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు రావడం చాలా సహజం. ఈ సమస్యలకు మన వంటింట్లోనే ఉండే అద్భుతమైన ఔషధాలు పసుపు మరియు అల్లం. పసుపులో ముఖ్యంగా కర్కుమిన్ అనే శక్తివంతమైన పదార్థం ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. అలాగే అల్లంలో జింజరాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మరియు నొప్పులను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్లలో కీళ్లవాతము వల్ల నొప్పులు, వాపులు ఎక్కువగా ఉంటాయి. పసుపు, అల్లం రెండు ఈ నొప్పులను, వాపులను సహజంగా తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు, ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచి తరచుగా వచ్చే జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. అల్లం జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. పసుపు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ వీటిని ప్రతిరోజు తీసుకోవటం మంచిది. పసుపు రోజుకు చిటికెడు నుండి అర చెంచా పసుపు పొడిని కూరల్లో లేదా పాలలో కలుపుకుని తీసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగటం అత్యుత్తమం. అల్లం రోజుకు ఒక చిన్న ముక్క అల్లాన్ని వంటల్లో లేదా అల్లం టీ రూపంలో తీసుకోవచ్చు. ముఖ్యమైన చిట్కా ఏమిటంటే పసుపుతో పాటు చిటికెడు మిరియాల పొడి కలిపితే పసుపులోని కర్కుమిన్ శరీరం బాగా గ్రహిస్తుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో వీటిని పరిమితంగా తీసుకోవాలి. పసుపు, అల్లం రెండు సహజంగా రక్తాన్ని పల్చబరుస్తాయి. కాబట్టి రక్తం పల్చబడే మందులు వాడేవారు డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారు పసుపు ఎక్కువగా తీసుకుంటే పిత్తాశయ నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. సర్జరీ జరగబోయేవారు సర్జరీకి 2 వారాల ముందు నుండి వీటిని ఆపేయటం మంచిది. తీవ్రమైన ఎసిడిటీ ఉన్నవారు అల్లం ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంట రావచ్చు. చిన్న చిట్కా: పసుపు పాలలో కొంచెం తేనె కలిపి తాగితే అది గొంతు నొప్పిని తగ్గించి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. నెంబర్ 7, పప్పులు మరియు మొలకెత్తిన విత్తనాలు, డాల్ అండ్ స్ప్రౌట్స్. ఫ్రెండ్స్, 70 ఏళ్లు దాటిన తర్వాత మన శరీరంలో కండరాల బలహీనత, నీరసం, రోగనిరోధక శక్తి తగ్గడం చాలా సహజం. ఈ సమస్యలకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పరిష్కారం పప్పులు మరియు మొలకెత్తిన విత్తనాలు. పప్పులు మరియు మొలకల్లో ముఖ్యంగా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కండరాల పట్టుత్వానికి మరియు శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మొలకల్లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ వృద్ధాప్యంలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పెద్దవాళ్లలో కండరాల బలహీనత వల్ల నీరసం, అలసట ఎక్కువగా ఉంటాయి. పప్పులు, మొలకలు రెండు ఈ కండరాల బలహీనతను సహజంగా తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు, ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచి తరచుగా వచ్చే జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ వీటిని ప్రతిరోజు తీసుకోవటం మంచిది. పప్పులు రోజుకు కనీసం 1 కప్పు వండిన పప్పును భోజనంలో చేర్చుకోవటం మంచిది. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు వంటి రకరకాల పప్పులను మార్చి తీసుకోవటం ఉత్తమమైన పద్ధతి. మొలకలు రోజుకు ఒక చిన్న కప్పు తాజా మొలకలను సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. పెసర మొలకలు, శనగ మొలకలు, రాగుల మొలకలు వంటి రకరకాల మొలకలను మార్చి తీసుకోవటం ఉత్తమమైన పద్ధతి. ముఖ్యమైన చిట్కా ఏమిటంటే మొలకలను బాగా కడిగి నమిలి తినాలి. అయితే అందరికీ పప్పులు, మొలకలు పడకపోవచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవారు పప్పులు, మొలకలు ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పరిమితికి మించి తినకూడదు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు పప్పులలో ప్రోటీన్ ఎక్కువ కాబట్టి డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. తీవ్రమైన ఎసిడిటీ ఉన్నవారు
కొన్ని పప్పులు ఎసిడిటీని కలిగించవచ్చు, కాబట్టి మీకు సరిపడే పప్పులను మాత్రమే ఎంచుకోవాలి. చిన్న చిట్కా: పప్పులను కొంచెం నిమ్మరసం పిండుకుని తింటే అది అందులోని ఐరన్ గ్రహింపును పెంచుతుంది. ఇప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా వినాల్సిన ముఖ్యమైన బోనస్ టిప్. చాలామంది 70 ఏళ్లు దాటిన తర్వాత ఒక పెద్ద తప్పు చేస్తారు. అదేంటో తెలుసా? నీరు తక్కువగా తాగటం. పెద్దవారయ్యాక దాహం వేసే అనుభూతి తగ్గుతుంది. దాంతో వాళ్ళు నీళ్లు తాగటం మర్చిపోతారు. కానీ దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీనివల్ల తీవ్రమైన నీరసం, కళ్ళు తిరగటం, మలబద్ధకం, చివరికి కిడ్నీ సమస్యలు కూడా రావచ్చు. అందుకే దాహం వేసినా వేయకపోయినా రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి. ఒకేసారి కాకుండా రోజంతా కొద్ది కొద్దిగా నీరు తాగుతూ ఉండాలి. ఆహారంతో పాటు మీ జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. తక్కువ ఉప్పు, తక్కువ నూనె. వయసు పెరిగే కొద్దీ బీపీ, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. కాబట్టి కూరల్లో ఉప్పు మరియు నూనె వాడకాన్ని బాగా తగ్గించండి. బయట ఫుడ్ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ మరియు హోటల్ ఫుడ్ను పూర్తిగా అవాయిడ్ చేయండి. కేవలం ఇంట్లో వండిన తాజా వేడి ఆహారాన్ని మాత్రమే తినండి. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. వ్యాయామం తప్పనిసరి. శరీరం తుప్పు పట్టకుండా ఉండాలంటే కదలాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయండి. లేదా మీ శరీరానికి తగిన సులభమైన యోగాసనాలు, ప్రాణాయామం చేయటం వల్ల మనసు ప్రశాంతంగా, శరీరం ఉల్లాసంగా ఉంటుంది. ఫ్రెండ్స్, 70 ఏళ్ళు అనేది విశ్రాంతి తీసుకునే వయసు కాదు, కొత్త ఉత్సాహంతో ఆరోగ్యంగా జీవించాల్సిన వయసు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఈరోజు మనం చెప్పుకున్న ఈ 7 ఆహారాలు మరియు జీవనశైలి మార్పులను పాటించి చూడండి. మీ జీవితం ఎంత ఆనందమయంగా మారుతుందో మీకే తెలుస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. కామెంట్ చేయండి మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చిందా? ఇందులో చెప్పిన ఏ ఆహారాన్ని మీరు ఆల్రెడీ తింటున్నారు? అలాగే మీరు ఏ ఊరు నుండి మన హెల్త్ విత్ ఏఆర్ ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా కింద కామెంట్స్లో తెలియజేయండి. మీ ఊరి పేరు తెలుసుకోవటం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ముఖ్యమైన ఆరోగ్య చిట్కాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.